విజయవాడ గురదల ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులకు నేతలు శ్రీకారం చుట్టారు. రైల్వే పనులకు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బొండోమ శంకుస్థాపన చేస్తారు. గురదల రైల్వే స్టేషన్ నుంచి ప్రజలు వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ సహకారంతో పనులు సాధించుకున్నామని తెలిపారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడైతే దేశంలో రైల్వే గేట్లు ఉన్నాయో వాటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే 100% ఆర్ఓబీలు అభివృద్ధి కడదామని, అంతేకాకుండా ఎన్నో స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేసి ఒక రైల్వే స్టేషన్ మొన్నే చూసాం రాయలపాడెళ్ళి ఒక రైల్వే స్టేషన్ గన్నవరం ఎయిర్పోర్ట్కి కన్నా ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మాండమైన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే మూడు లైన్లు ఉన్నాయి. రైల్వే పెండింగ్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాం. అధికారులతో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచి జీఎం గారు కానీ, రైల్వే బోర్డు కానీ, కేంద్ర మంత్రి గారిని కానీ పలు దఫాలుగా పార్లమెంట్ సభ్యులు ఒక ఆర్ఓబిని శంకుస్థాపన వరకు తీసుకొచ్చి మంజూరు చేయించగలిగాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 98 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకొచ్చాం. అలాగే రెండో ఆర్ఓబి కూడా ఇక్కడ పక్కనే ఎల్సీ నెంబర్ 8 అని ఉంది. దాన్ని కూడా త్వరలోనే క్లియర్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా నిరంతరం మానిటరింగ్ చేయటం వల్ల ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు చేయటం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమని, ఇంకా మిగిలినటువంటి ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. త్వరలోనే వాటిని మంజూరు చేసి మళ్ళా ప్రజలకి ఈ టర్మ్లోనే రైల్వే ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలియజేస్తాం.